టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్, టీడీపీ బీసీసీఎల్ నాయకులు గంజం రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం చివరి సభ వైఎస్ఆర్ పార్టీ కూడా చివరి సభ మిగులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే ఓటమిని ఒప్పుకున్నారని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయమని అన్నారు రాఘవేంద్ర. మొన్న మేదరమెట్లో జరిగినటువంటి సమావేశాన్ని చూసినట్లయితే ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఏమర్థమైందాయో అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబోతున్నాడు, జైలుకు పోబోతున్నాడు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకయ్యా అంటే ఆయన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ అన్న గనక ముఖ్యమంత్రి అయితే అని 18 సార్లు ఉచ్చరిస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయినట్లయితే అని 36 సార్లు ప్రసంగించి ఇండైరెక్ట్ గా ఓ ఆంధ్ర ప్రజలారా మీకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న మేదరమెట్లో చేపట్టినటువంటి సిద్ధం కార్యక్రమంలో చెప్పినటువంటి పరిస్థితి యొక్క గౌరవాన్ని పూర్తిగా తుమ్మలో దొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అబాసు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క తెలుగు జాతీయుడు కూడా ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామరా మహానుభావుడా, ఇటువంటి దుర్మార్గుడిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అవసరాల్ని తప్పుదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకోలాగా తయారయ్యి ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం లేనట్టుగా ఎప్పటికీ కూడా మభ్య పెడుతూ మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని ఇంకా నటిస్తూ సిద్ధం అని ఒక సంకనాకిచ్చే సభలు పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో 2014 రిపీట్ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. నేను ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, దోపిడీ, దారుణాలు, హత్యలు, మానభంగాలన్నీ కూడా బయటపడతాయి. నన్ను మళ్ళీ వీళ్ళు చెంచులు కూడా జైలుకు పంపిస్తారనే ఒకే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కపట నాటకాలకు తెరదీస్తూ ఇన్ని రోజులు ఈయన ఏవైతే పార్టీల్ని భయపెట్టాడో, ఇటు తెలుగుదేశం పార్టీని కానివ్వండి, జనసేనను కానివ్వండి, బీజేపీని కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, అదే విధంగా ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, కుల సంఘాలను కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి అడుగు అడుగున అణగదొక్కుతూ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న
సిద్ధం వేదికగా భయపడుతూ 2 రోజుల క్రితం ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేదరమెట్లలో సిద్ధం ముగింపు కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమం వేదికగా సిద్ధం సభ సాక్షిగా తన ఓటమిని అంగీకరించి ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించాడంటే అది అతని యొక్క పిరికితనం, అతనిలో ఉండే ఓటమిని క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన సిద్ధం సమావేశం ప్రవేశపెట్టాడు, కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు. ఆ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆయన ఏ విధంగా సంక్షేమ పథకాలని చేశాడనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువనేత నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీల మీద విమర్శలు గుప్పించడం అంటే చాలా సిగ్గుసేటు అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి.